హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ప్రభుత్వం నుంచి కీలక ఉత్తర్వులు జారీ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పైన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై నెలలో జారీ చేసిన కీలక ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు ఒక విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై నెలలో పలు కీలకమైన ఉత్తర్వులను అనగా జీవోలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఉద్యోగులు, పెన్షనర్ల, విద్యా వ్యవస్థ మరియు పరిపాలనాపరమైన అంశాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రభుత్వ కార్యకలాపాలు, విధానపరమైన నిర్ణయాల గురించి తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికి ఈ జీవోల సారాంశం ఎంతో ఉపయోగకరం. ఈ నెలలో విడుదలైన ముఖ్యమైన జీవోల సారాంశం మరియు వాటి ప్రాముఖ్యత గురించి ఇక్కడ వివరంగా పరిశీలిద్దాము. మొదటిది, ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ జీతాల ఖాతాపై ప్రత్యేక ప్రయోజనాలు. మెమో నెంబర్ 274576-9 అనే మెమోతో డేటెడ్ ఆన్ 3rd జూలై 2025న ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే ఈ యొక్క మెమోను జారీ చేసింది. మరి ఈ యొక్క మెమో సారాంశం ఏంటంటే, ఈ మెమో ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జీతాల ఖాతాలు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు లభించే ప్రయోజనాలపై ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద బీమా, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ప్రత్యేక రాయితీలు, ప్రాసెసింగ్ ఫీజులో మినహాయింపులు వంటివి అనేక ప్రయోజనాలు కల్పించేందుకు ఎస్బీఐ అంగీకరించింది. ఉద్యోగుల ఆర్థిక భద్రతను పెంచే దిశగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక రెండవది, పెన్షన్ ప్రతిపాదనలపై స్పష్టమైన మార్గదర్శకాలు. యుఓ నెంబర్ చూసుకోవచ్చు ఇక్కడ 28116271. సో ఈ యొక్క మెమో ద్వారా డేటెడ్ ఆన్ 13th జూలై 2025 అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి ఆర్థిక శాఖ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైనటువంటి ఈ యొక్క జీవోలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు సకాలంలో అందేలాగా చూడటమే ఈ ఉత్తర్వుల యొక్క ముఖ్య ఉద్దేశము. ఉద్యోగి పదవి విరమణకు ముందే పెన్షన్ ప్రతిపాదనలను సిద్ధం చేసి సకాలంలో సమర్పించే ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన సూచనలను ఈ నోట్లో జారీ చేశారు. దీనివల్ల పెన్షనర్లు ఎలాంటి జాప్యం లేకుండా తమ ప్రయోజనాలను పొందగలుగుతారు. వారి రిటైర్మెంట్ జీవితం కూడా సాఫీగా అయితే సాగుతుంది. ఇంకా మూడవది, కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ రెన్యువల్కు ఆమోదం. జీవో ఆర్టీ నెంబర్ 167 డేటెడ్ ఆన్ 20th జూలై 2025 సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ జీవోలోని సారాంశం ఏంటంటే, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని విద్యా సంస్థలలో పనిచేస్తున్న 760 మంది కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీల సేవలను 2025-26 విద్యా సంవత్సరానికి పునరుద్ధరిస్తూ రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. ఇది విద్యా బోధనలో అంతరాయం కలగకుండా చూడటమే కాకుండా ఎందరో కాంట్రాక్టు ఉద్యోగుల ఉపాధికి భరోసా కల్పిస్తుంది. ఇక నాలుగవది, పాఠశాల విద్యలో పోస్టుల మార్పిడి మరియు సృష్టి. జీవో ఎంఎస్ నెంబర్ 33 డేటెడ్ ఆన్ 31st జూలై 2025 ప్రకారంగా విభాగం పాఠశాల విద్యాశాఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కొన్ని పోస్టులను మార్చడానికి మరియు అవసరమైన చోట కొత్త పోస్టులను సృష్టించడానికి ఈ జీవో అనుమతిస్తుంది. విద్యా వ్యవస్థలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని సర్దుబాటు చేయడానికి ఈ సవరణలు దోహదపడతాయి. ఇక ఐదవది, జనాభా గణన 2027 గెజిట్ రిపబ్లికేషన్. జీవో ఎంఎస్ నెంబర్ 70 డేటెడ్ ఆన్ 10th జూలై 2025. ఈ జీవో ప్రకారంగా వాస్తవానికి 2021లో జరగాల్సిన జాతీయ జనాభా గణన కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా 2027లో జనాభా గణన నిర్వహించాలి అనే
కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తూ జారీ చేసిన పబ్లికేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రీపబ్లిష్ చేస్తూ ఈ జీవోనైతే విడుదల చేసింది. మరి దేశవ్యాప్త కార్యక్రమానికి రాష్ట్ర సన్నద్ధతలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు. తదుపరి జీవో ఇది మున్సిపల్ శాఖలో డిప్యూటేషన్లకు నూతన మార్గదర్శకాలకు సంబంధించి అండి. జీవో ఆర్టీ నెంబర్ 6007/9తో అయితే విడుదల చేయడం జరిగింది. 15th జూలై 2025 డేట్ అనమాట. ఇక విభాగం వచ్చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగము. సో ఈ యొక్క జీవో సారాంశం ఏంటంటే, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలలో పనిచేసే ఉద్యోగుల డిప్యుటేషన్లకు సంబంధించి స్పష్టమైన నియమ నిబంధనలు ఈ జీవోలో అయితే పొందుపరిచారు. డిప్యుటేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి, ఏకపక్ష నిర్ణయాలను నివారించడానికి ఈ యొక్క మార్గదర్శకాలే ఉపయోగపడతాయి. ఇక 7వది అఖిల భారత సర్వీస్ అధికారులకు పెరిగిన ఎన్పిఎస్ వాటా. జీవో ఆర్టీ నెంబర్ 1338 డేటెడ్ ఆన్ 15th జూలై 2025 డిపార్ట్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఈ యొక్క జీవో సారాంశం ఏంటంటే, సిపిఎస్ ఆర్ ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం చెల్లించే వాటాను 10% నుంచి 14%కి పెంచుతూ ఈ జీవో జారీ చేయబడింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయము. దీనివల్ల అధికారుల పెన్షన్ కార్పస్ అనేది గణనీయంగా పెరుగుతుందన్నమాట. ఇక 8వది సరిహద్దులు పేర్ల మార్పిడిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. జీవో ఆర్టీ నెంబర్ 1378 ప్రకారంగా డేటెడ్ ఆన్ 20 జూలై 2025 ప్రకారంగా రాష్ట్రంలోని గ్రామాలు, మండల, జిల్లాల సరిహద్దులు లేదా పేర్లను మార్చాలనే వినతులను శాస్త్రీయంగా సమగ్రంగా పరిశీలించడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ కమిటీ అన్ని ఆదేశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజాభిప్రాయం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది దోహదపడుతుంది. 9వది ఉద్యోగ పదోన్నతులపై స్పష్టమైన షెడ్యూల్. డిపిసి జీఓఎంఎస్ నెంబర్ 78 డేటెడ్ ఆన్ 31st జూలై 2025 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితే విడుదల చేసింది. ఈ జీవో ప్రకారంగా ప్రభుత్వ శాఖలలో పదోన్నతుల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ జీవోను అయితే జారీ చేశారు. డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ డిపిసి సమావేశాలను సకాలంలో నిర్వహించి అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు ఒక నిర్దిష్ట కాలపట్టికను నిర్దేశించారు. దీనివల్ల ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెరగడంతో పాటు పరిపాలనలో స్తబ్దతను నివారించవచ్చు. పై ఉత్తర్వులను పరిశీలిస్తే జూలై నెలలో ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా సంస్కరణలు మరియు ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఈ జీవోలు రాష్ట్ర పరిపాలనలో పారదర్శకతను పెంచడంతో పాటు వివిధ వర్గాల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చేలాగైతే ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.